ములుగు జిల్లా ఎస్సీ మండలం మేడారంలో నిర్వహించిన సమ్మక్క సారక మహాజాతరకు భారీగా తరలివచ్చిన భక్తులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటపట రఘు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి 1,50,00,000 మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చారని చెప్పారు. భారీ సంఖ్యలో బస్సులు, ప్రైవేట్ వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇక్కడ ములుగు జిల్లా నాయకులు చెబుతున్నారు, ఒకసారి పోయి మేడారాన్ని చూడండి, రోడ్లు ఏ విధంగా డెవలప్ అయినాయి, మేడారం ఎలా ఉందో. ఇప్పుడు సీతక్క ఇంత అభివృద్ధి కాబట్టి అనునిత్యం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర ప్రతిరోజు 24 అవర్స్ మేడారం జాతర జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన గిరిజన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆ శిలల మీద రాసి ఉన్నది, ఆ రాతి కట్టడాల మీద రాసి ఉన్నది. దాన్ని చూడడానికి కూడా, ఆ అందాలను చూడడానికి కూడా మరి భక్తులు వస్తున్నారు, సందర్శకులు వస్తున్నారు. చాలా మంది చూసి వేరే కాడ కూడా ఈ విధంగా చేసుకుందామనే ఆలోచన కూడా చేస్తున్నారనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈ జాతరను సీతక్క గారికి ఆమె జన్మ ధన్యమైపోయింది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది. సీతక్క గారు ఆ జన్మ, సీతక్క గారి జన్మ సార్థకత మరి అయింది. అదేవిధంగా నిజమైన భక్తురాలు ఎవరయ్యా అంటే మా ములుగు నియోజకవర్గ ఆడబిడ్డ మంత్రి సీతక్క గారు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకు అంటే ఆ సమ్మక్క సారక్క తల్లిని అనునిత్యము మనసులో తలుసుకుంటూ ఈ జాతరను ఇంత వైభవపేతకంగా, అదేవిధంగా ఒక సమ్మక్క సారలమ్మకు శిలలతో రాతి కట్టడాలు కట్టించిన ఘనత కూడా ఆమెకే దక్కిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేడారం నుండి వరంగల్ దాకా కూడా జామ్ అయిన సందర్భాలు ఉన్నాయి, ములుగు దాకా కూడా జామ్ అయిన సందర్భాలు ఉన్నాయి. వెహికల్ రాలేదు, రోడ్డు మీద ఉండేది. ఇప్పుడు మన మేడారంలో తాడ్వాయి నుండి మేడారం వరకే జామ్ అయినాయి. అట్లా ఇబ్బంది అయిపోయింది. ఈ ప్రైవేట్ వెహికల్ వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, వందలాది లక్షలాది వెహికల్ వచ్చినాయి. దీన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జామ్ అయింది, సక్సెస్ కాలేదట. అరే నాయన, ఒక్కసారి పోయి మీరు చూడండి, ప్రజలను అడగండి. దర్శనం కూడా ప్రతి భక్తులకు, భక్తురాలకు స్వేచ్ఛమైన దర్శనం జరిగింది. ప్రశాంతంగా దేవుని దర్శించుకున్నారు. అంతకుముందు తోపులాట ఉండేది. ప్రశాంతంగా ముందుగా సమ్మక్క గద్దె, సారలక్క గద్దె, పడిద్దరాజు గద్దె, అదేవిధంగా నాగులమ్మ గద్దె, ఈ గద్దెలన్నీ చక్కగా పెట్టి దర్శన భాగ్యాన్ని సౌబల్యంగా కల్పించిన ఘనత మంత్రి సీతక్క గారికే దక్కుతుంది. అందుకని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం, మరి కేంద్ర మంత్రులు వచ్చింది ఇద్దరు, వాళ్ళకు కూడా సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు ఉన్నాయి, దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మరొకసారి జాతరకు వచ్చేది ఉంటే ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర డెవలప్ అవు, అదేవిధంగా గుళ్ళు డెవలప్ అవు, కొన్ని నిధులు కేటాయించాలనేది ఆలోచన కూడా ఉన్నది. ఈ ఆలోచన మరి బీజేపీ నాయకులు ప్రధానమంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకోబోతారు? ఇంత మంది మంత్రులు వస్తున్నారు కదా, క్యాబినెట్ సమావేశం ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఆంధ్ర నుండి వచ్చిండు, ఛత్తీస్గఢ్ నుండి వచ్చిండు, ఒరిస్సా నుండి వచ్చిండు, న్యూజిలాండ్ వాళ్ళు వచ్చిండు, అమెరికా నుండి వచ్చిండు, వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా మరి సమ్మక్క తల్లులను దర్శించుకోవడానికి వచ్చింది. మరి ప్రధానమంత్రి గారు ఎందుకు రాలేదనేది కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. గతంలో గవర్నర్ వచ్చిండు, రాష్ట్రపతి కూడా వచ్చిండు, వాళ్ళ దగ్గర నుండి మరి దర్శనం కూడా చేయించిన సందర్భాలు సీతక్క గారు ఉన్నారు. అవన్నీ కూడా మీకు తెలుసు. మరి ప్రధానమంత్రి గారు వస్తే కొన్ని నిధులు మేడారానికి మంజూరు చేసేది ఉండేననేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. జై కాంగ్రెస్, జై సీతక్క.